రిటైర్డ్ పెన్షనర్. బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజ్ చేస్తున్నారు. అది కాకుండా కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ తీసేసారు, అదొకటి. తర్వాత ఇప్పుడు పెన్షన్, పాత వాళ్ళకి పెన్షన్ ఎక్కువ, పెన్షన్ మామూలుగా అయితే పెన్షన్ ఎక్కువ అవుతుంది. పే కమిషన్, సెంట్రల్ పే కమిషన్ అయినప్పుడు ఇది కూడా ఇంక్రీజ్ చేస్తారు పెన్షన్. కానీ ఇప్పుడు పాత వాళ్ళకి లేదని చెప్తున్నారు అన్నమాట. దానికి దేశవ్యాప్తంగా స్ట్రైక్ ఫిబ్రవరి 22 వాలిడేషన్ ఫైనాన్స్ బిల్ పాస్ చేసినారు. అది రాజ్యసభలో లోక్సభలో పాస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేసుకొని అది చేస్తున్నారు. అది యాక్చువల్లీ పార్లమెంట్లో పెట్టి డిసైడ్ చేయాలి, అది చేయకుండా చేస్తారు. అది ఏం డిమాండ్ చేస్తారు? పెన్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అలాగే ఉండాలనేసి అనుకుంటుంది. ఓల్డ్ సిస్టమే మాకు కావాల్సింది, ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్. పెన్షన్స్ కాకుండా ఇంకా వేరే ఏం డిమాండ్స్? ఇంకా వేరే ఉన్నాయి. ఇప్పుడు వేజ్ డివిజన్ మాకు కానే లేదు. ఇంకా 2017 కావాల్సింది ఇంతవరకు కాలేదు. అదే సెంట్రల్ గవర్నమెంట్ 2016లో ఇచ్చారు, ఇంతవరకు మాకు కాలేదు. అది అన్నమాట. ఇంకా వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఇంకా డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి 8,000, మొన్న 80,000 ఆల్ ఓవర్ ఇండియా 80,000 వాలంటరీ ఇచ్చి తీసేసారు. మళ్ళీ ఆ వర్క్ లోడ్ అంతా ఉన్న వాళ్ళ మీద పడుతుంది, మళ్ళీ అపాయింట్మెంట్ చేయాలనుకుంటున్నాను. అది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు సార్? ఇట్లాంటి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీకు ఎందుకు 2002 నుండి 2000 బిఎస్ఎన్ఎల్ అయినప్పటి నుండి ఇదే ఉంది. ఇండిక్టివ్ పాలసీసే ఉన్నాయి.